మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు స్వర్గస్థులయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేయాలని ఆదేశాలైతే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమరేందర్, మృతి పట్ల ఇప్పటికే పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫిలిం సిటీలోని ఆయన నివాసం ఏదైతే ఉంటుందో ఇక్కడికి ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటారు. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటితో పాటు పొన్నం ప్రభాకర్ ఇలా చాలామంది ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరిగా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. స్పీకర్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. మొదట ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎంట్రన్స్ గేట్ అయితే ఉందో ఇక్కడ పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. మొదట చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి ఎంట్రీ పంపిస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఎంట్రన్స్కి సంబంధించి ఒకవైపు రామోజీ ఫిలిం సిటీ అంటేనే ఇక్కడ వినోదం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఒకవైపు ఈ వినోదానికి సంబంధించి ఒక్కొక్కరిగా వస్తున్న నేపథ్యంలో మరోవైపు రామోజీరావుకు సంబంధించి ఆయన పరామర్శించేందుకు చాలామంది ప్రముఖులు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం చూసి బుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు చాలామంది ప్రముఖులు వెళ్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని కూడా రామోజీరావుకు సంబంధించిన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన లేని లోటు తీరని లోటుగా అభివర్ణిస్తున్న నేపథ్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఈనాడు సంస్థలకు సంబంధించి అధినేతగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలతో పాటు ఆయన దాదాపు 50 ఏళ్ల ప్రస్థానం, అంటే ఆగస్టు 10 వచ్చిందంటే 50 ఏళ్ల ప్రస్థానానికి మొదలవుతుంది. 50 ఏళ్ల ప్రస్థానం చూడకుండానే ఆయన హస్తమయమైపోయాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి చూడడానికి ఒక్కొక్కరిగా పార్థివ దేహాన్ని నివాళులర్పించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ప్రముఖులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే చాలామంది కూడా అంటే రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని నెమర వేసుకుంటూ ఆయన సూచించిన అంశాలను కూడా చెప్తూ కూడా ఆయన లేని లోటు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకొని రామోజీరావు గురించి కూడా మాట్లాడు ఆయన లేని లోటు చెరగని ముద్రగా అభివర్ణిస్తున్నారు. రామోజీరావుతో మన మధ్య ప్రస్తుతం లేకపోవడం బాధాకరం అంటూ కూడా హరీష్ రావు చెప్పారు. రామోజీరావు చేసిన మంచి ఇంకా కొనసాగాలి అంటూ కూడా చెప్పారు. ఇటు ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు చాలామంది మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. రామోజీరావు పార్థివ దేహానికి సంబంధించి కూడా ఇటు రాఘవేంద్రరావు, అశ్విని కూడా నివాళులర్పించారు. పార్థివ దేహానికి సంబంధించి కూడా సినీ ప్రముఖులు దగ్గుబాటి సురేష్తో పాటు కళ్యాణ్ రామ్ వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకొని నివాళులర్పించారు. ఇటు కావూరి సాంబశివరావు కూడా చేరుకొని నివాళులర్పించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహం ఉంది. దాదాపు రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అంత్యక్రియలు చేస్తామని కూడా ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించి కూడా అధికార లాంఛనాలతో నిర్వహించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారికంగా నిర్వహించేందుకు ఇటు మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రామోజీరావు కుటుంబ సభ్యులతో ఫోన్లో కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం సమయాన ఇక్కడ చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు ఆయన నివాళులు అర్పిస్తున్నారు, సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.